Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథనియందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ పరిచర్య అనే తెలుగు ధ్యాన వడక 5వ రోజు, చివరి రోజు, పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్కు ఆలగించటానికి చాలా సంతోషముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఉదయకాలము 2 వాక్కు పరిచర్యలు మీకు అందిస్తూ ఉన్నాం. సాయంకాలం 6 గంటలకి పరిశుద్ధాత్మ అభిషేక దివ్య బలిపూజ, పరిశుద్ధాత్మ కృపావరాలతో అభిషేక ఆరాధన మీకోసము నడిపించబోతున్నాం. ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి దేవుని యొక్క వాక్య అంశం సంఘములో విశ్వాసుల పాత్ర. క్యాథలిక్ చర్చిలో ఒక విశ్వాసి ఏమి చేయాలి? దేవుని సువార్త పరిచర్యలో మీ పాత్ర ఏంటి? ఈ యొక్క అంశం చాలా ముఖ్యమైన, శ్రేష్టమైన ఒక అంశం. బిడ్డలారా, ఒక నిమిషం మన శరీర మనస్సు ఆత్మలను దేవునికి సమర్పించుకుంటూ ఒక నిమిషం నాతో కలిసి ఆత్మలో ఏకీభవించి ప్రార్థించండి. సర్వమును సృష్టించి పరిపాలన నడిపిస్తున్న మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. సోమవారం నుండి శుక్రవారం వరకు 4వ రోజు ఎంతో ఆసక్తితో ఈ తెలుగు ధ్యాన వడకములో పాల్గొనడానికి మీరు మాకు అవకాశం ఇచ్చావు. సంఘములో విశ్వాసుల పాత్ర అని ఈ ధ్యాన వడక అంశాన్ని శుక్రవారం ఉదయకాల సమయం ధ్యానిస్తూ ఉండ ఈ బిడ్డలని పేరు పేరున మీకు సమర్పిస్తున్నాం. దేవా, జ్ఞానస్నానం ద్వారా సంఘములో సభ్యులుగా చేరినటువంటి వీరిని వాక్యము ద్వారా బలపరిచి సంఘాభివృద్ధి కోసమై నీ మహిమార్థమై స్వార్థ పరిచర్యలు బలంగా నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ స్వార్థ పరిచర్య ద్వారా ఈ బిడ్డల మనస్సులోని సందేహాలు దూరమగునగాక. స్వార్థ చేయాలని, ఆత్మరక్షణ కార్యం సాధించాలని దాహం ఈ వాక్కు ద్వారా వీరికి కలుగునుగాక. సకల దూతలారా, పునీతులారా, అధిదూతలారా, హతసాక్షులారా, యేసు క్రీస్తు యొక్క సేవకులారా, మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియు తల్లి, మీరందరూ ప్రార్థన సహాయం మాకు దయచేయండి. మాతో ఉండి మా కొరకు ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయం నందు ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దివాన శరీరం మనస్సు ఆత్మ సాధన తీసుకోండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు మహిమ, స్తుతి, స్తోత్రం, ఆరాధన ఈ వాక్కు ద్వారా కలుగునుగాక. ఈ బిడ్డలు నీతో మాట్లాడండి ప్రభువా. వారికి విశ్వాసం కలిగించండి దేవా. మీరు సమీపనే ఉండండి ప్రభువా అని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, సంఘములో విశ్వాసుల పాత్ర అని ఈ యొక్క అంశం మనకు తెలుగు ధ్యాన వడక చివరి రోజు ఎందుకు తీసుకుంటున్నానంటే, నన్ను చాలామంది ఈ విషయాన్ని గురించి ప్రశ్నించేవారు. మేము ఎలా సేవ చేయాలి? మాకు సేవ చేయాలని ఉంది, కానీ మాకు అవకాశాలు లేవు. మాకు సేవ చేయాలి, పరిచయం చేయాలని ఉంది, కానీ మమ్మల్ని ఎవరు పిలవటం లేదు. కొంతమంది డైరెక్ట్గా నన్ను అడిగారు, ఫాదర్ గారండి, మాకు వాక్యం వచ్చు, నేను చెప్పగలుగుతాను, కానీ మా ఫాదరు నాకు అవకాశం ఇవ్వటం లేదు. కొంతమంది వీళ్ళు చెప్పిన మాటలు నాకు బాధ కలిగించింది.
అదేంటంటే, క్యాథలిక్ చర్చిలో ఎవరిని సేవ చెయ్యనియరు. పేరు ఊరు చెప్పకుండా కొంతమంది దేవుని సేవకులు చెప్పిన మాటలే. క్యాథలిక్ చర్చిలో లే పీపుల్గా సువార్తను బోధిస్తున్న కొంతమంది నన్ను అడిగిన మాట ఇది. విడలారా, నేను కథ చెప్పట్లా. క్యాథలిక్ చర్చిలో మమ్మల్ని సేవ చెయ్యనియరు. క్యాథలిక్ చర్చిలో ఎవరిని ఎదగనియరు. క్యాథలిక్ చర్చ్ వదిలిపెట్టి వేరే వేరే సంఘాలకు వెళ్తే మాకు సేవ చేయటానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అక్కడ వాక్యానికి మాకు గౌరవం ఉంది. ఇక్కడ ఎవరికి వాక్యం అవసరం లేదు. మేము చర్చ్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాము అని కొంతమంది దేవుని సేవకులే నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు నిజంగా బాధ అనిపించింది. బిడ్డలారా, పరిశుద్ధాత్మ పరిచర్య అని తెలుగు ధ్యాన వడకం చివరి రోజున నేను ఇప్పుడు మీతో పంచుకోబోతున్న ఈ వాక్యాన్ని మీ చదువుతో వినండి. మీ మనసులో ఉన్న కొన్ని సందేహాలను, మీరు నన్ను ప్రత్యక్షంగా అడిగినటువంటి సవాలుకి మీకు జవాబు తప్పకుండా వస్తుంది. క్యాథలిక్ చర్చిలో కానీ వేరే వేరే సంఘాలలో కానీ సేవ ఎలా చేయాలి, ఆత్మాభిషేకము పొందినటువంటి బిడ్డల గురించి దేవుని ప్రణాళిక ఏమిటి, ఇదే ఈ ధ్యానాంశం. నేను ఈ పరిచర్యను 3 భాగాలుగా చేస్తూ ఉన్నాను. మొదటిది, యేసుక్రీస్తు తన పరిచర్య కాలములో విశ్వాసులను, సాధారణ ప్రజలను తన సువార్త పరిచర్యలో ఎలా వాడుకున్నారు, దేవుని మహిమ కోసం. ఇది మొదటి భాగం. రెండో భాగం, ఆదిమ క్రైస్తవ సంఘములో అపోస్తల చర్య అని ఈ గ్రంథములో సాధారణ ప్రజలని, జ్ఞానస్థానం పొందిన వారిని అపోస్తలులు ఎలా సంఘాభివృద్ధి కోసం, దేవుని మహిమ కోసము వారిని పోషించి పెంపొందించి నడిపించారు. మూడవ భాగములో కథోలిక శ్రీ సభలో ఈరోజు పోప్ ఫ్రాన్సిస్ గారు మనకి ఎలాంటి ఒక్క సేవ పరిచర్య చేయటానికి సాధారణ విశ్వాసులను, అనగా ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని ఎలా ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు, మనకి మన చర్చిలో ఎలాంటి ఒక వాతావరణము సేవ చేయటానికి కావాలి, ఈ 3 అంశాలను నేను ఈ సమయంతో పంచుకుపోతూ ఉన్నాను. చదువుతో మీరు వాక్యాన్ని మీరు వినండి. నంబర్ 1, ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు 3 సంవత్సరాల పాటు సువార్త పరిచర్య చేశారు. చాలా హ్రస్వమైనటువంటి 3 సంవత్సరాల పరిచర్య మాత్రమే. ఆ పరిచర్యలు బిడ్డలారా, యేసుక్రీస్తు సాధారణ విశ్వాసులను, మీలాగా నాలాంటి ప్రజలను ఆయన సువార్త పరిచర్య కోసము ఆయన వాడుకున్నాడు. యేసుక్రీస్తుకి కేవలం ఈ 12 మంది అపోస్తలులు మాత్రం కాదు. ఆ అపోస్తలుల్లో కూడా కొంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళే, వాళ్ళకి భార్య ఉంది, వాళ్ళకి పిల్లలున్నారు, అత్తమ్మ ఉంది. ప్రియబిడ్డలారా, అటువంటి కొంతమంది అపోస్తలులు కూడా వివాహం అయి సంసార జీవితం జీవిస్తూ సాధారణ ఫ్యామిలీ లైఫ్లో ఉన్నటువంటి కొంతమంది అపోస్తలులు యేసుక్రీస్తుకు ఉన్నారు. పెళ్లి కాని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ 12 మంది మాత్రం కాదు. మనం ఆశ్చర్య చెప్పాలంటే లూకా సువార్త 10వ అధ్యాయం తీసుకోండి. అక్కడ 1వ వచనంలో ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు 70 పీపుల్ 70 మందిని ఎంపిక చేసుకుని వారిని తనకి ముందుగా గ్రామాలకి, పట్టణాలకి వెళ్ళి సువార్త బోధించడానికి వారిని తనకు ముందుగానే పంపించారు. విందామా? లూకా సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆ పిమ్మట ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు, ప్రతి ప్రాంతమునకు వారిని 2 చొప్పున ముందుగా పంపెను. ప్రియబిడ్డలారా, మీరు తర్వాత చదువుకోండి. 70 మందిని ఆయన ఎన్నుకొని ప్రియబిడ్డలారా పట్టణానికి, గ్రామాలకి పంపించి సువార్త బోధించటానికి బాధ్యత ఇచ్చి పంపించారు. సువార్త బోధించటానికి, రోగులని స్వస్థపరచటానికి, దయ్యములను వెళ్ళగొట్టడానికి,
సువార్త బోధించటానికి, ఆయన నామములో ఆశ అద్భుత కార్యాలు చేయటానికి 70 మంది సాధారణ ప్రజలు. ఎంత ఉన్నతమైనటువంటి గొప్ప ఆలోచన చూడండి. ఇంకా ప్రియములారా, యేసుక్రీస్తు పరిచర్యలో తీసుకునే లూకా సువార్త 8వ అధ్యాయం బిడ్డలారా, మనము 26 నుంచి దాదాపు మనము 30-36 వరకు చదివితే అక్కడ ప్రియములారా, దెయ్యం పట్టినటువంటి డిమోనియాక్ అని ఒక మనిషి, యేసుక్రీస్తు అతనికి ఈ దెయ్యం నుండి విడుదల ఇచ్చిన తర్వాత అతను కూడా యేసుక్రీస్తుతో పాటు పరిచర్య చేయటానికి తనతో పాటు వెళ్ళాలని, లేదా యేసుక్రీస్తు తనని కూడా తీసుకువెళ్ళాలని ఈ దెయ్యం పట్టిన వాడు డిమోనియాకు యేసుక్రీస్తుని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు అతనికి ఇచ్చిన ఒక ఆన్సర్ ఉంది బిడ్డలారా. 38వ వచనం విందామా? లూకా సువార్త 8వ అధ్యాయము 38వ వచనం. దయ్యముల నుండి విముక్తి పొందినవాడు నన్ను మీతో ఉండనిండు అని ఆయనను వేడుకొనెను. ప్రియములారా, ఒక సాధారణ మనిషి దెయ్యం నుంచి విడుదల పొందిన తర్వాత నన్ను కూడా నీతో ఉండనివ్వు, నేను కూడా మీతో ఉంటాను, మీలాగా తిరుగుతాను, సేవ చేస్తాను అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు పలికిన ఆన్సర్ చూడండి, నెక్స్ట్ వచనంలో 39వ వచనం. కానీ యేసు వానితో నీవు ఇంటికి పోయి దేవుడు మీకు చేసిన మహోపకారములు జనులకు తెలుపుము అనెను. వాడు వెళ్ళి యేసు తనకు కవించిన మహోపకార్యములు గురించి పట్టణమంతటను ప్రచారం గావించెను. ప్రియులారా, యేసుకి అతను ఏం చెప్పి పంపించాడు? నువ్వు ఇంటికి వెళ్ళి దేవుడు నీకు చేసిన ఈ ఘన గొప్ప కార్యం గురించి నీవు అందరికీ దేవునికి మహిమగా చెప్పుకో. ఆయన తన ఇంటికి మాత్రం కాదండి, ఆ ప్రాంతములో పట్టణములో కంటి కనిపించే ప్రజలందరికీ యేసుక్రీస్తు తనకి దయ్యముల నుండి విడుదల ఇచ్చాడని యేసుక్రీస్తుకు సాక్షిగా ఆయన ఈ గొప్ప ఘన కార్యం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిడ్డలారా, అంతేకాదు తీసుకుంటాం మార్కు సువార్త 5వ అధ్యాయంలో 20వ వచనం. ప్రియబిడ్డలారా, ఎంతమందిని యేసుక్రీస్తు తన పరిచర్యలో దేవుని మహిమ కోసము, సువార్త కోసము సాక్షిగా ఆయన నిలబెట్టాడు. ప్రియబిడ్డలారా, ఇది చాలా శ్రేష్టమైనటువంటి ఒక అంశం, ఒక మాట. మార్కు సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. వాడు పోయి యేసు తనకు చేసిన ఉపకారమును గూర్చి దెకాపోలి అనగా 10 పట్టణముల ప్రాంతమున ప్రకటింపసాగెను. బిడ్డలారా, ఈ మనిషి వెళ్ళి చేస్తున్నాడు, తన పట్టణం మాత్రం కాదు, డెక్కాపోలి పట్టణములో తదితర వేరే వేరే పట్టణాలకు కూడా వెళ్ళి చెప్తూ ఉన్నాడు. దెయ్యం పట్టింది, విడుదల కలిగింది, యేసుక్రీస్తు నాకు స్వస్థత ఇచ్చాడు. వేరే వేరే ప్రాంతాలకి, వేరే వేరే పట్టణాలకి వెళ్ళి ఈ మనిషి బోధిస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆశ్చర్యకార్యమే. ఇది కాకుండా యోహాను సువార్త మనం 4వ అధ్యాయం చూస్తే ప్రియబిడ్డలారా, అక్కడ యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ ఒకతే వ్యభిచారం అనే పాపములో పడి ఉన్నటువంటి ఒక ఆమె యేసుక్రీస్తు దగ్గర వచ్చి మాట్లాడుతూ ఒక సంభాషణ అక్కడ ఉంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు ఆ ఒక అధ్యాయంలో ఈ సంభాషణ మాత్రమే ఉంది. ఈ కథ మీకు తెలుసు. ప్రియులారా, ఈ సంభాషణలో ఏం జరుగుతుందంటే, ఈ స్త్రీ ఏం తెలుసుకుంది? ఈయన ఫస్ట్ ఒక ప్రవక్త అని, తర్వాత ఈయనే నిజమైనటువంటి దేవుని కుమారుడవని, ఈయనే రక్షకుడవని ఆమె తెలుసుకున్నారు. ఇలా యేసుక్రీస్తుని తెలుసుకున్నటువంటి ఈ సమరియా స్త్రీ పాపాత్మురాలు బిడ్డలారా ఏం చేసిందో ఆ సంభాషణ చివరిలో మనం చూస్తున్నాం. బిడ్డలారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనములో ఈ సమరియా స్త్రీ చెప్పినటువంటి సాక్ష్యం బిడ్డలారా అక్కడ ఉంది. ఒకసారి విందామా? 39వ వచనం. నేను చేసినదంతయు అతడు నాకు చెప్పెను అని ఆ స్త్రీ చెప్పిన దానిని బట్టి ఆ పట్టణములోని సమరయులు అనేకులు ఆయనని విశ్వసించిరి. ప్రియులారా, ఒక్క స్త్రీ యేసుక్రీస్తుని తెలుసుకున్న పిదప ఆమె పట్టణమునకు వెళ్ళి ఆ సమరయ పట్టణములో నివాసులందరికీ చెప్పేసింది యేసుక్రీస్తుని గురించి. వారు వచ్చి యేసుక్రీస్తుని చూశారు, ఆయనతో మాట్లాడారు, ఆయన ఎవరో తెలుసుకున్నారు. వాక్యం పలుకుతుంది, అనేక మంది ఈ స్త్రీ చెప్పిన సాక్ష్యం విని యేసుక్రీస్తుని విశ్వసించిరి.
పాపాత్మురాలు స్త్రీని కూడా యేసుక్రీస్తు తన సువార్త పరిచర్యలో బిడ్డలారా ఘనంగా వాడుకున్నటువంటి ఒక సంఘటన మనం ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నాం. నేను మీ ముందు బిడ్డలారా ఇటువంటి కొన్ని సంఘటనలు మాత్రమే పంచుకున్నాం. యాక్చువల్ చెప్పాలంటే యేసుక్రీస్తు సువార్త పరిచర్యలో 3 సంవత్సరాల పాటు తన 12 మంది శిష్యుల్ని మాత్రం కాదు, అనేక మందిని ఆయన దేవుని మహిమ కోసం, సువార్త పరిచర్య కోసము ప్రియులారా ఆయన నడిపించారు. దేవునికి మహిమ కలగాలని, అది చాటి చెప్పాలని యేసుక్రీస్తు కోరారు. అనగా యేసుక్రీస్తు తండ్రి దేవుని ఏకై కుమారుడు సువార్తను గురించి, సువార్త పరిచర్యను గురించి విశ్వాసులకి, సాధారణ ప్రజలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, వారు చేయవలసినటువంటి పనిని గురించి ఎంత చక్కగా ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో ప్రియులరా ఆయన మనకు రాసి నేర్పిస్తూ ఉన్నాడు. ఇది మనం గమనించవలసినటువంటి మొట్టమొదటి అంశం ప్రియులరా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. తల్లి మరియ ప్రార్థన సహాయం కోరుకుందాం. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రియమిత్రులారా, మనము ఈ వాక్య పరిచయలో 2వ భాగంలో ప్రవేశిస్తున్నాం. 2వ భాగంలో ఏమనం ధ్యానిస్తూ ఉన్నామంటే, యేసుక్రీస్తు తండ్రి దగ్గరికి ఆరోహణమైపోయిన పిదప పరిశుద్ధాత్మను అపోస్తులందరి మీద అగ్ని జ్వాలగా కురంభరించాడు పెంతెకోస్తు పండుగ రోజు. పైగదిలో పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన అపోస్తలులు యెరూషలేములోను, యూదియాలోను, సమరయాలోను భూదిగంతముల వరకు చేసిన సువార్త పరిచర్యలో ఎంతమంది సాధారణ ప్రజలను, ఎంతమంది మామూలు ప్రజలను, వివాహం జీవితంలో జీవిస్తూ ఉన్న, సంసార జీవితం జీవిస్తున్నటువంటి, భార్య భర్త పిల్లలతో కలిసి జీవిస్తున్నటువంటి అనేక మందిని సువార్త పరిచర్య కోసం వారు అభిషేకించారు, వారు పెంపొందించారు, ప్రోత్సహించారు, నడిపించారు. ఇదే ఆదిమ క్రైస్తవ సంఘం ప్రియులారా ఇంత త్వరగా వ్యాపింప చేయటానికి కారణం అది. కేవలం ఈ అపోస్తలులు 12 మంది మాత్రం కాదండి బిడ్డలారా అక్కడ సేవ పరిచర్య చేసేవాళ్ళు. ఎందుకంటే ప్రియులారా అపోస్తలులైనటువంటి పేతురు అభిషేకం పొందిన పిదప్ప ఆయన చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగము అపోస్తల చర్యలో 2వ అధ్యాయం చదువుతున్నాం. అభిషిక్తులైన ఈ అపోస్తలుల మీద క్రూరమైనటువంటి మతహింసలు ప్రారంభమైంది యెరూషలేములో. అప్పుడు యెరూషలేము నుండి సమరయ ప్రాంతానికి విశ్వాసులు పారిపోయారు. ప్రియులారా యూదియా సీమలకు వారు పారిపోయారు, బోధిగంధముల వరకు వారు పారిపోయారు. ఎవరెవరు పారిపోయారు? కేవలం ఈ 12 మంది అపోస్తలులు మాత్రం కాదు పారిపోయింది. ఎందుకంటే మొట్టమొదట పేతురు గారి వాక్యం విని జ్ఞానస్నానం పొంది రక్షణ పొందుకున్న వారి సంఖ్య ఎంత? 3000 మంది. క్రూరమైన హింసల వలన యెరూషలేములో నుండి యూదయ ప్రాంతానికి, యూదయ ప్రాంతం నుండి సమరియా ప్రాంతానికి, సమరియా ప్రాంతం నుండి బోధిగంధము వరకు పారిపోయేవాళ్ళు ప్రియులారా 12 మంది అపోస్తలులు మాత్రం కాదు, ఆదిమ క్రైస్తవ సంఘములో మొట్టమొదటిసారిగా విశ్వాసులుగా జ్ఞానస్నానం పొందిన 3000 మంది ఉన్నారు. వారితో పాటు ఇంకా అనేక మంది కూడా రక్షణ పొందుకున్న వారు ఉన్నారు. ప్రియులారా వారు చేసిన పని ఏంటి? క్రూరమైన హింసలు యెరూషలేములో ప్రారంభించినప్పుడు వారు చెల్లా చెదరగా పారిపోయారు. ఆ పారిపోయిన సాధారణ బిడ్డలు అపోస్తల చర్యలో తీసుకోండి 8వ అధ్యాయము బిడ్డలారా మనం తీసుకుంటాము 4వ వచనం. కేవలం గమనించండి, ఈ సువార్త పరిచర్య అంటే బిడ్డలారా కేవలం అపోస్తలులు, కొంతమంది దేవుని సేవకులు, అభిషిక్తులు మాత్రం చేసే పని కాదు. ఆదిమ క్రైస్తవ సంఘములో విశ్వాసగా చేరినటువంటి, జ్ఞానస్నానం పొందినటువంటి అందరూ కూడా ప్రియులారా ఈ దేవుని కార్యం నిర్వహించిన వారే. విందామా 8వ అధ్యాయం 4వ వచనం. చెల్లా చెదరైపోయిన విశ్వాసులు, చెల్లా చెదరైపోయిన విశ్వాసులు సువార్తను ఎల్ల ఎడలా బోధించుచుండిరి. ఎల్ల ఎడలా బోధించుచుండిరి.
యెరూషలేములో హింస ప్రారంభమైనప్పుడు అక్కడి నుంచి పారిపోయిన విశ్వాసులు అందరూ, కేవలం పేతురు గారు, పౌలు గారు, అపోస్తలులు మాత్రం కాదండి. వారు చెల్లా చెదరగా ఎక్కడికి పారిపోయినా వారు పారిపోయే స్థలాలకి, దేశాలకి వెళ్ళి అక్కడ సువార్త బోధించిరి. అనగా సాధారణ ప్రజలు కూడా జ్ఞానస్థానం పొందిన పిదప్ప ఆత్మతో ప్రభావితమై వారు కూడా సువార్తను బోధించే వాళ్ళుగా మారారు. ఈ సువార్త బిడ్డలారా, జ్ఞానస్థానం పొందిన మీరు కూడా చేసుకోవచ్చు, నేను కూడా చేసుకోవచ్చు. యేసుక్రీస్తు నమ్మినటువంటి మనం అందరూ చేసుకోవచ్చు. అంతేకాదు, సంఘం ప్రియబిడ్డలారా ఇంకా కొద్దిగా అభివృద్ధి చెందిన పిదప్ప మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల చర్యలో బిడ్డలారా 6వ అధ్యాయము 1 నుంచి 7 వరకు మీరు చదవండి. అక్కడ అపోస్తలులు బళ్ళ దగ్గర సేవ చేయటానికి 7 ప్రత్యేకంగా ఎంపిక చేసుకుని వారిని హస్తాభిషేక ప్రార్థన ద్వారా అభిషేకించి సేవ చేయటానికి వారిని నియమించారు. అందులో ఒకడే ప్రియబిడ్డలారా పునీత స్టెఫాను గారు. నిన్న అక్క దీని గురించి వాక్యాన్ని చెప్పింది. 7 డీకెన్స్ అపోస్తలతో పాటు సేవ చేయటానికి వారిని ఎంపిక చేసుకున్నారు. విందామా ప్రియబిడ్డలారా? అపోస్తల చర్యలో 6వ అధ్యాయం మనం 3వ వచనం మాత్రం చదువుతాం. అక్కడ ఈ ఒక అంశం అక్కడ ఉంటుంది. విందామా? కావున సోదరులారా, మీలో పవిత్రాత్మతో నిండిన వారిని, జ్ఞానం గలవారిని, మంచి పేరు గలవారిని 7 ఎన్నుకొనుడు. మేము వారికి ఈ పరిచర్యను అప్పచెప్పెదము. గమనించండి, వారు 7 ఎన్నుకున్నారు. వీరు చేతులుంచి వారి కోసం ప్రార్థించారు, వారిని పరిచర్య ధర్మములో నడిపించారు. అపోస్తలు కాదు, వారితో పాటు సాధారణ ప్రజలు 7 ఎన్నుకుని ప్రియబిడ్డలారా విశ్వాసుల సంఖ్య పెరిగిన కొలది అనేక మంది సేవకులు కావాలి, అనేక మంది పరిచర్య చేసేవాళ్ళు కావాలి. అందుకే అపోస్తలు వీరిని కూడా ఎన్నుకున్నారు, వారు నడిపిస్తున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎందుకంటే పరిచర్య విస్తారంగా ఉందండి. యేసుక్రీస్తు పలికాడు కదా, పంట మిక్కుటముగా ఉంటుంది, పనివారు తక్కువ. అందువలన పంట పొలానికి పనివారిని పంపవలసినదిగా పంట యజమానుని ప్రార్థింపుడు యేసుక్రీస్తు పలికాడు. ప్రియబిడ్డలారా, పంట విస్తారముగా ఉంటుంది. ఆదిమ క్రైస్తవ సంఘములో అపోస్తలులు 12 మంది వలన మాత్రము చేసి ముగించలేనంత పరిచర్య ఉందువలన వారు యోగ్యత కలిగిన వారిని ఎంపిక చేసుకుని అభిషేకించాడు, ప్రే చేశారు, వారి నడిపించారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనము అపోస్తల చర్యలో మనకి ముందుకు చదివితే 9వ అధ్యాయములో దేవుని యొక్క సువార్తికుడైన పౌలు గారిని అభిషేకించటానికి, పౌలు గారికే జ్ఞానస్నానం ఇవ్వటానికి ప్రియులారా అనానియాసుని ఎన్నుకుంటున్నాడు. కథోలిక శ్రీసభకి పునాదులే పునీత పేతురు, పునీత పౌలు. కానీ పునీత పౌలుని అనగా సౌలు పౌలుగా మారటానికి దేవుడు ఒక బలమైన పాత్రగా వాడుకున్న ఒక వ్యక్తి అనానియాస్. సాధారణ ఒక విశ్వాసి, కానీ దైవభక్తుడు, ప్రార్థన చేసేవాడు. యేసుక్రీస్తుతో పాటు సేవ చేసినటువంటి అపోస్తలులు ఒక్కడు కాదు అనానియాస్. కానీ దేవుని ప్రణాళిక చూడండి, ఆయన ద్వారా చేసినటువంటి కార్యం. ప్రియబిడ్డలారా, మనం చదువుతామా అపోస్తల చర్యలో 9వ అధ్యాయము చదువుతాం 10వ వచనం. ప్రియబిడ్డలారా, అక్కడ అనానియాసు చేసినటువంటి అనగా ఆ 9వ అధ్యాయం బిడ్డలారా సౌలు పౌలుగా మారినటువంటి సంఘటన అక్కడ ఉంటుంది. ద కన్వర్షన్ ఆఫ్ పౌల్ అని అక్కడ ఉంటుంది. అందులో మనం మొత్తం చదవటం లేదు బిడ్డలారా, కేవలం ఈ 10వ వచనం చదువుతాం. విందామా? దమస్కలో అననీయ అను పేరు గల ఒక శిష్యుడు ఉండెను. అతనికి ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో అతనికి ప్రభువు కనబడి అననీయ అని పిలిచెను. అప్పుడు అననీయ, ప్రభు, నేను ఇచ్చటనే ఉన్నాను అని బదులు పలికెను. అనానియా అనే ఒక వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాడు తన కార్యం చేయటానికి. ఏం చేశాడు?
అదే అధ్యాయంలో ముందు చదువుతాం బిడ్డలారా, 17, 18, 2 వచనాలు, 17 and 18 అనానియా చేసిన కార్యం ఎంత ఆశ్చర్య కార్యం అంటే, కత్తోలిక శ్రేసభకి పునాది అయిన పౌలు గారికి జ్ఞానస్నానం ఇవ్వటానికి, చూడండి, కత్తోలిక శ్రీసభ 2 స్తంభాలలో ఒకటైనటువంటి పునీత పౌలు గారిని చేతులు పెట్టి ప్రార్థన చేయటానికి సాధారణ దైవభక్తి కలిగిన అనానియాస్ని దేవుడు ఎన్నుకున్నాడు. విందామా 17, 18. అనానియా వెళ్ళి సౌలు ఉన్న ఇంటిలో ప్రవేశించి అతనిపై చేతులుంచి, సౌలు సోదరా, నీవు ఇక్కడికి వచ్చినప్పుడు దారిలో నీవు చూచిన ప్రభువైన యేసే నన్ను పంపెను. నీవు మరలా చూపును పొంది పవిత్రాత్మతో నింపబడుగాను నన్ను ఆయన పంపియున్నాడు అని పలికెను. చూడండి, నీవు పవిత్రాత్మతో నింపబడటానికి దేవుడు నన్ను పంపాడు. నాకే ఆశ్చర్యం అనిపించింది. పునీత పౌలు అంటే ఎంత గొప్ప దేవుని సేవకుడండి. అతనిపై చేతులుంచి పరిశుద్ధాత్మ అభిషేకించడానికి అనానియాస్ని పంపాడు దేవుడు. అపోస్తలుడు కాడు ఆయన. చూడు దేవుని కార్యం. కానీ ఈయన ఎలాంటి వాడు? దైవభక్తుడు, మంచి ప్రార్థన గలవాడు అన్నట్టు ఒక మనిషి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అనానియాస్ ఒక సాధారణ విశ్వాసి. అలాగే ఇంకొకడు బర్నబా. ప్రియబిడ్డలారా, తీసుకోండి అపోస్తలుల చర్యలో 11వ అధ్యాయం తీసుకుంటే బిడ్డలారా, అక్కడ 21, 22, 23 వచనాల్లో, యాక్చువల్లీ అపోస్తల్ చాప్టర్ 11, 21, 22, 23లో ప్రియబిడ్డలారా, ఒక సాధారణ మనిషి అయినటువంటి బర్నబా అని ఏం చేశాడు? తన ఆస్తిని అమ్మి అపోస్తలుల పాదముల చెంద ఉంచి ఆదిమ క్రైస్తవ సంఘాన్ని పోషించడానికి ఆయన తన ఆస్తిని వాడుకున్నారు. ఉదార మనస్సు కలిగి ఇచ్చాడు. బర్నబా అంటే ప్రియబిడ్డలారా, ఆయన పేరు జోసెఫ్, కానీ అపోస్తలులు ఆయనకి బర్నబా అనే పేరు పెట్టాడు. సాధారణ ఒక మనిషి, ఒక విశ్వాసి. బర్నబా అనే పేరుకి అర్థం ప్రియబిడ్డలారా, ప్రోత్సహించువాడు. బర్నబా చేసిన పని ఏంటంటే, ఆయన అపోస్తలులకి ప్రోత్సాహనం ఇచ్చారు. ఆదిమ క్రైస్తవ సంఘానికి ప్రోత్సాహనంగా నిలబడ్డాడు. వేరే వేరే ప్రాంతానికి వెళ్ళి విశ్వాసులని తన సాక్ష్యము ద్వారా, మాటల ద్వారా ఆయన పోషించారు, ఆయన ప్రోత్సహించారు, బలపరచాడు. బిడ్డలారా, సాధారణ మనిషి బర్నబా. విందామా దేవుని యొక్క వాక్యం 21, 22, 23 వచనం. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను కనుక అనేకులు విశ్వసించి ప్రభు వైపు తిరిగిరి. ఈ వర్తమానము యెరూషలేములోను క్రీస్తు సంఘమునకు తెలిపి వారు బర్నబాస్ అంతియోక్యకు పంపిరి. అతడు అక్కడికి వెళ్ళి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభు ఎడల హృదయపూర్వకంగా విశ్వాసపాత్రులై ఉండుడని వారిని ప్రోత్సహించెను. ప్రియబిడ్డలారా, బర్నబా చేసిన పని చూడు. అపోస్తలులు వెళ్ళి ఎక్కడెక్కడైతే వాక్యం బోధించారో, సంఘం స్థాపించారో, అక్కడ విశ్వాసుల సంఖ్య అధికమైనప్పుడు అక్కడికి అపోస్తలులు పంపిస్తున్నారు బర్నబాని. బర్నబా అక్కడికి వెళ్ళి వారి విశ్వాసాన్ని చూసి, సంఘాన్ని చూసి, రక్షణ స్వార్థ కార్యాన్ని విని ఆయన చాలా సంతోషించును. ఆయన వారితో మాట్లాడి ఎంకరేజ్ చేసి వారిని బలపరిచారు, నడిపించారు. ప్రియులారా, బర్నబా యేసుక్రీస్తు సువార్తలో ఉన్నటువంటి ఒక శిష్యులు కాదు ఆయన, సాధారణ ఒక మనిషి బర్నబా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఇంకొక మనిషి సాధారణ వివాహమై పెళ్లి చేసుకుని తన భార్యతో, తన కుమార్తెలతో ఫ్యామిలీ లైఫ్ జీవిస్తున్నటువంటి ఒక మనిషి ప్రియబిడ్డలారా, ఫిలిప్ ద ఇవాంజలిస్ట్. ఫిలిప్ అంటే యేసుక్రీస్తుతో పాటు 12 మందిలో ఒక్కడైనటువంటి శిష్యుడైన ఫిలిప్ కాదు. ఆ ఫిలిప్ని అనుకోవద్దు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ సువార్తలో ఉన్నాడు. ఆయన ఆల్రెడీ పైగతుల అభిషేకం పొందుకున్నాడు. ప్రియబిడ్డలారా, ఈ ఫిలిప్ ఆ ఫిలిప్ కాదు. ఈ ఫిలిప్కి పెళ్ళి అయింది, ఈ ఫిలిప్కి భార్య ఉంది, ఈ ఫిలిప్కి కుమార్తెలు ఉన్నారు. వారిని గురించి బిడ్డలారా, అపోస్తలుల చర్యలో 21వ అధ్యాయం చూసుకుంటామా? అపోస్తలుల చర్యలో 21వ అధ్యాయము చదువుతాం ప్రియబిడ్డలారా, 8వ వచనం. అక్కడ ఆయనకి పిల్లలు ఉన్నారు, 4 కుమార్తెలు ఉన్నారు. ఈ 4 కూడా భాషావరములో మాట్లాడేవారు.
దేవుని పరిశుద్ధ అభిషేకం పొందినవారు. చూడండి, దేవుని కార్యం చూడు, ఒక్కొక్క కుటుంబములో ఒక్కొక్క ఇంట్లో ఎలా చేస్తూ ఉన్నారో. ఫిలిప్ ఇవాంజలిస్ట్ అనగా సువార్త బోధకుడైనటువంటి ఫిలిప్ని గురించి ఇక్కడ రాయబడి ఉంటుంది. విందామా? అపోస్తలుల చర్యలు 21:8. ఆ మరుసటి రోజు మేము వారిని వేడుకొని కైసారియకు చేరుకుని అక్కడ సువార్త బోధకుడు ఫిలిప్ ఇంట నుంటిమి. సువార్త బోధకుడైన ఫిలిప్ ఇంట్లో మేము ఉంటిమి. యెరూషలేములో ఎన్నుకొనబడిన 7 అతడు ఒకడు. యెరూషలేములో అపోస్తలుల చేత ఎంపిక చేసుకొనబడినటువంటి 7 ఒక్కడ ఇతను. ఇంకా అతనికి అవివాహితులకు కుమార్తెలు 4 కలరు. అవివాహితులైనటువంటి కుమార్తెలు 4 ఆయనకి కలదు. వారును దేవుని వాక్కును ప్రవచించుచుండిరి. ప్రియులారా, పరిశుద్ధాత్మ వలన ప్రవచన వరం కలిగిన వాళ్ళే ఈ 4 కుమార్తెలు. సాధారణ విశ్వాసి అయినటువంటి, సాధారణ కుటుంబ జీవితం జీవిస్తున్నటువంటి, సాధారణ సంసార జీవితం మీలాగా నాలాగా జీవిస్తున్నటువంటి ఈ ఫిలిప్పు కుమార్తెలు 4 పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ప్రవచన వరం కలిగిన వారే. ప్రియులారా గమనించండి, నేను ఇప్పుడు మీ ముందు ప్రియులారా ఒక లిస్టు చెప్పాను. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు చేత ఎంపిక చేయబడినటువంటి అపోస్తులు కాదు. వాళ్ళు యేసుక్రీస్తుతో పాటు తిరిగిన వాళ్ళు కాదు. ఆదిమ క్రైస్తవ సంఘములో అపోస్తులుల స్వార్థ బోధన వలన, వారి పరిచర్య వలన జ్ఞానస్నానం పొంది రక్షణ పొంది ప్రియులారా ఆదిమ క్రైస్తవ సంఘములో చేరి విశ్వాసులుగా స్వార్థ పరిచర్య చేసినటువంటి వారే. పరిశుద్ధాత్మ వరములు కలిగిన వారు, ఫలము కలిగిన వారు, బోధించిన వారు, రకరకాల విధంగా అపోస్తులకి తోడుగా నీడుగా నిలబడి సువార్త వ్యాప్తి కోసము, దేవుని మహిమ కోసము సేవ చేసినటువంటి వాళ్ళే అపోస్తలుల చర్యలో 8 మంది. చూడండి, అనగా వీళ్ళందరూ కూడా బిడ్డలారా గమనించండి, పరిశుద్ధాత్మ వలన అభిషేకించబడ్డారు. వారందరూ కూడా రకరకాల పరిశుద్ధాత్మ వరములు కలిగి ఉన్నారు. వారు అపోస్తలులకు తోడుగా నిలబడి సువార్త పరిచర్యలో వారు బలంగా నిలబడ్డారు. దేవుడు వారిని వాడుకున్నారు. ఏంటి స్వామి, ఇప్పటి వరకు మీరు మగవాళ్ళ సంగతి చెప్తున్నారు, ఆడవాళ్ళ సంగతి ఏంటి అనుకుంటున్నారా? ఆడవాళ్ళ సంగతి కూడా ఉంది. అంటే మగవాళ్ళ జెంట్స్కి మాత్రం కాదండి అభిషేకం, జెంట్స్ని మాత్రం కాదండి దేవుడు ఎంపిక చేసుకునేది. ఆడవాళ్ళని కూడా దేవుడు ఎన్నుకుంటున్నారు. ఆడవాళ్ళు కూడా సేవ చేసుకోవచ్చు, ఆడవాళ్ళ పరిచయం చేసుకోవచ్చు. నేను ఇప్పుడు అపోస్తలుల చర్యలో కొంతమంది ఆడవాళ్ళని, మహిళలని పిల్లరా అపోస్తలులు స్వార్థ పరిచర్య కోసము ఒక పాత్రగా నడిపించిన, ఎంపిక చేసుకున్నటువంటి వారిని గురించి వింటాం. అప్పుడు గమనించండి, లేడీస్ కూడా, ఆడవాళ్ళు కూడా, మహిళలు కూడా మీరు కూడా సేవ చేసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా తీసుకోండి, పునీత పౌలు గారు రోమా పత్రిక, రోమా ప్రజలకు రాసినటువంటి పత్రికలో 16వ అధ్యాయము 1-2 వచనాలు ప్రియులారా, ఫోయిబే అని ఒక స్త్రీ అక్కడ ఉంటుంది. ఆమె రోమా సంఘములో పేతురు పౌలు గారు చేసిన సువార్త పరిచర్యలో తోడై నిలబడి అపోస్తలులకు సహాయం చేస్తూ సువార్త వ్యాప్తి కోసం కృషి చేసిన, సేవ చేసినటువంటి ఒక స్త్రీ. విందామా? అపోస్తలుల చర్యలు 16వ అధ్యాయము 1-2 వచనాలు. కెంక్రియాలోని క్రైస్తవ సంఘపు ఉపగురువు స్త్రీ సేవకురాలైన పేబి అను మన సోదరిని మీకు సిఫారసు చేయుచున్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇక్కడ రోమా పట్టణములో సేవ చేయటానికి వచ్చినటువంటి పౌలు గారు ఈ స్త్రీ వారికి సిఫారసు చేస్తూ వారిని ప్రోత్సహించటానికి, సపోర్ట్ చేయటానికి, సువార్త పరిచర్యలో పౌలకు తోడుగా ఉండటానికి ఈ స్త్రీని దేవుడు ఎన్నుకుంటున్నారు. దేవుని సేవకుడైన పౌలు ఆమె సహాయం తీసుకుంటూ ఆమెను పంపిస్తున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా చూడండి, ఆమెను గురించి ఎక్కువగా ప్రియపడ్డారా మీరు రోమాపత్రిక 16వ అధ్యాయం చదువుకోండి. ఎలా ఆ స్త్రీ రోమా పట్టణములో సువార్త పరిచర్యకి తోడుగా నీడగా నిలబడినది. అనగా 2 రకాల సువార్త పరిచర్యలు ఉన్నాయి బిడ్డలారా. ఒకటి ప్రత్యక్షమైన సువార్త పరిచర్య, రెండవది పరోక్షమైన సువార్త పరిచర్య.
ప్రత్యక్షమైన సువార్త పరిచర్య ఏంటంటే బెన్నీ ఫాదర్ లాగా మా టీం లాగా బిడ్డలారా మేము ప్రత్యక్షంగా సువార్త పరిచర్య బోధిస్తూ ఉన్నాం, వడకాలు నడిపిస్తూ ఉన్నాం, వాక్యం బోధిస్తూ ఉన్నాము, డెలివరెన్స్, హీలింగ్, అనాయింటింగ్ అన్ని చేస్తూ ఉన్నాం. ఇది ప్రత్యక్షంగా చేసిన సువార్త పరిచర్య, డైరెక్ట్ ఇవాంజలైజేషన్ అంటారు. మరి పరోక్షమైన సువార్త పరిచర్య ఏంటి? అదేంటంటే బిడ్డలారా, ఎవరెవరైతే ప్రత్యక్షంగా సువార్త పరిచర్య చేస్తూ ఉన్నారో వారికి తోడుగా నిలబడి వారి అవసరాల్లో తోడుగా ఉండి ఆత్మరక్షణ కార్యములు అనేక స్థలాలకి అనేక ప్రాంతాలకి అందించటానికి మీరు మాకు తోడుగా నిలబడినటువంటి వారే పరోక్షంగా సువార్త పరిచర్య చేస్తున్నవారు. అనగా ఈ ఛానల్ని స్పాన్సర్ చేస్తున్నవారు, ప్రోగ్రామ్ని ఒక్కొక్క రోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్నటువంటి మీరు, పూజలు పెట్టిస్తున్న మీరు, ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు రకరకాల సహాయం అందిస్తున్న వారు మీరు ప్రియులారా మాతో పాటు నిలబడి పరోక్షంగా సువార్త అందిస్తూ ఉన్నారు. ఈ స్త్రీ ప్రియులారా చేసినటువంటి కార్యం కూడా అంతే మాత్రం నిలబడలారా. మనము అపోస్తుల చర్యలో మీరు తీసుకునే ప్రియులారా 16వ అధ్యాయం 13వ వచనములో లిడియా అని పట్టు వ్యాపార స్త్రీ అనగా తైత్తీరియా సంఘము నుండి అపోస్తుల పరిచర్యలో చేరినటువంటి ఒక పట్టు వ్యాపారం చేసిన స్త్రీ లిడియా. ఈమెను గురించి కూడా చాలా మంచిగా మనం సువార్తలు వింటూ ఉన్నాం. పౌలు గారు దేవుని వాక్యం బోధిస్తూ ఉండగా ఆ వాక్యాన్ని విని హృదయ పరివర్తనం కలిగి ఆమె జ్ఞానస్థానం పొంది పట్టు వ్యాపారం చేసినటువంటి ఒక స్త్రీని దేవుడు సువార్త పరిచర్యలో ఒక పాత్రగా నడిపిస్తూ ఉన్నాడు. విందమ్మా 16వ అధ్యాయం 13వ వచనం బిడ్డలారా. ఒక విశ్రాంతి దినమున ఆ నగరం ఎలుపులున్న నది తీరమున ప్రార్థనా స్థలం ఉన్నదని తెలుసుకుని అచ్చడికి వెళ్ళి కూర్చుండి అక్కడికి వచ్చిన స్త్రీలతో మాట్లాడితిమి. ప్రియులారా, అపోస్తలుల చర్యలో 16వ అధ్యాయం 13వ వచనములో లిడియా అనే ఒక స్త్రీ గురించి మనం వింటూ ఉన్నాం. ఆమె తైత్తీరియా ప్రాంతం నుండి వచ్చినటువంటి పట్టు వ్యాపారి ఒక స్త్రీ. పౌలు గారు వాక్యం బోధిస్తూ ఉండగా దేవుని ఆత్మ ఆమె హృదయాన్ని వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి తెరచాడు. ఆమె విశ్వాసురాలుగా మారింది, జ్ఞానస్థానం పొందుకున్నారు. ఆమెని దేవుడు సువార్త పరిచర్య కోసం ఘనంగా ఒక పాత్రగా వాడుకున్నారు పునీత పౌలు గారి సువార్త పరిచర్యలో. ప్రియులారా, అపోస్తలుల చర్యలో 16వ అధ్యాయం 14వ వచనములో లిడియా అని ఒక స్త్రీ ఉంది. ఆమె తైత్తీరియా దేశము నుండి వచ్చిన ఒక పట్టు వ్యాపారి స్త్రీ అన్నమాట. ఆమె ధనవంతురాలు. ప్రియులారా, పౌలు గారు వాక్యం బోధిస్తూ ఉండగా దేవుడు ఆమె హృదయాన్ని తెరచి వాక్యం సరిగా అర్థం చేసుకోవటానికి జ్ఞానం కలిగించాడు. అలా విశ్వాసిగా మారి జ్ఞానస్థానం పొందినటువంటి ఈ పట్టు వ్యాపారి స్త్రీ లిడియా పునీత పౌలు గారికి సువార్తలో తోడుగా నీడగా నిలబడి సహాయం అందించిన ఒక స్త్రీగా మారింది. దేవుడు ఆమెని ఒక పాత్రగా వినియోగించుకున్నారు. విందామా అపోస్తలుల చర్యలు 16వ అధ్యాయము 14వ వచనం. ప్రియులారా, మా బోధన విన్న వారిలో తయాతీరా నగరము నుండి వచ్చిన లిడియా అను స్త్రీ గలదు. ఆమె ఉదావర్ణము గల వస్తువులను అమ్ముకును వ్యాపారస్తురాలు, దైవభక్తురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచి పౌలు బోధను సావధానంగా విన్నట్లు చేసెను. ప్రియులారా, ఆమె ఒక భక్తురాలు. సువార్త పరిచయం చేయాలంటే దైవభక్తి, ప్రార్థన, మంచితనం, విశ్వాసం, ఆత్మాభిషేకం ఇవి అన్నీ కావాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఇదేమీ లేకుండా నేను కూడా సేవ చేస్తా, నాకు కూడా అవకాశం కావాలి అని ప్రియులారా, ఇది రాజకీయం కాదు, ఇది పొలిటిక్స్ కాదు ప్రియులారా. హలో, ఇక్కడ సేవ చేయడానికి ఇంతమంది దేవుడు వాడుకున్నారంటే వారు మంచివాళ్ళు, దైవభక్తి గలవారు, అభిషేకం పొందినవారు, మంచి మనసు కలగవారు, దైవ విశ్వాసులు విడలారా. శక్తితో, బలముతో, అధికారముతో పోయి ఏదో కలిగించుకునేది కాదు. ఆమెలో దేవుడు చేసిన కార్యాలు వినండి బిడ్డలారా. చదువుతామా 15వ వచనం. దేవుడు ఏం చేశాడో, ఆమె ఎలా మారిందో విందామా 15వ వచనం. అప్పుడు ఆమెయు ఆమె ఇంటి వాళ్ళను జ్ఞానస్థానమును పొందిరి. నేను ప్రభువునందు నిజమైన విశ్వాసం గల దానిని మీరు నిశ్చయించి ఉన్నచో మా ఇంటికి వచ్చి బస చేయుడు అని ఆమె ప్రాధేయపడగా మేము అందులకు సమ్మతించితిమి. ప్రియులారా, గమనించండి, కేవలం నోటి మాట ద్వారా చెప్పటం కాదే,
తన క్రియల ద్వారా ఆమె చూపిస్తూ ఉంది, మేము నిజమైన దైవ విశ్వాసం కలిగిన వాళ్ళు, మేము నిజంగా దైవభక్తి కలిగిన వాళ్ళమని. ఇంకా ముందుకు చదివితే ప్రియులారా, చదువుతామా 40వ వచనం. ఆమె తన ఇంటిని, తన వసతిని పౌలు కోసం, తదుపరి అపోస్తుల కోసము తెరచిపెట్టారు. అక్కడ నివసించటానికి, వాళ్ళతో ఉండటానికి, అక్కడ ఉండి ప్రియులారా సువార్త బోధించటానికి ఈ స్త్రీ తన ఇంటిని ఒక ఆలయముగా మార్చింది. విందామా 40వ వచనం. అప్పుడు పౌలు శిలాసులు చెరసాలను విడిచి లిదియా ఇంటికి వెళ్ళిరి. చెరసాలను విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళింది లిడియా ఇంటికి వెళ్ళారు. అక్కడ వారు సోదరులను కలుసుకొని వారిని ప్రోత్సహించి అటు నుండి వెళ్ళిపోయిరి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అపోస్తులు చెరసాలలో వేయబడినప్పుడు కానీ, వాళ్ళ ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు కానీ వారిని ఆదుకుని, వారిని ప్రోత్సహించి, వారికి బలపరచి సేవ చేసి నడిపించిన వాళ్ళే ఇటువంటి లిడియా లాంటి స్త్రీలు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆమెకి ఏదైతే దేవుడు ఇచ్చారో, ఆమె ఏదైతే కలిగి ఉంటుందో అది స్వార్థ కోసం నిస్వార్థమైనటువంటి సేవను ఆమె చేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అమ్మా మరియ తల్లి, ఈ వాక్యాన్ని వింటున్న ఒక్కొక్కరి కోసం ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత అందున మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను ఈ మహిళల ఉదాహరణలలో చివరిగా ఇంకొక కుటుంబాన్ని కూడా మీతో పరిచయం చేయించాలనుకుంటున్నాను. సువార్త పరిచర్యలో సంఘానికి సహాయంగా నిలబడినటువంటి ఒక మంచి కుటుంబం. ప్రియులారా, మీరు పరిశుద్ధ గ్రంథములో అపోస్తలులలో 18వ అధ్యాయము 2వ వచనం చదివితే అక్కడ ప్రియులారా ప్రిస్కిల్లా, అక్విలా అని దంపతులు ఉన్నారు, భార్యాభర్తలే. వారు ప్రియులారా కొరింథు సంఘానికి, ఎఫెసు సంఘానికి, రోమా సంఘానికి, ఇటువంటి అనేక సంఘాలకి సువార్త పరిచర్య కోసం సహాయంగా తోడుగా నిలబడినటువంటి ఒక మంచి దంపతులు, కప్పుల్ ప్రియులారా, ప్రిస్కిల్లా, అక్విలా. వాక్యం విందామా? అపోస్తలుల 18వ అధ్యాయము 2వ వచనం. అక్కడ అతడు పోంతులో పుట్టిన అక్విలా అను పేరు గల యూదుని కలుసుకొనెను. అతడు తన భార్య అగు ప్రిస్కిల్లాతో అప్పుడే ఇటాలియా నుండి వచ్చి ఉండెను. ఏలైనా క్లౌదియా చక్రవర్తి యూదులందరినూ రోము నగరమును వదిలి వెళ్ళవలని శాసించుచుండెను. పౌలు వారిని చూచుటకు పోయి తానును వారి వలె గుడారములు చేయువాడు కనుక వారితో నివసించు పని చేయుచుండెను. గమనించండి ప్రియబిడ్డలారా, వారు ఎక్కడ ఉండేది? వారు ఈ అక్విలా, ప్రిస్కిల్లా అనేటువంటి దంపతులు బిడ్డలారా రోమా పట్టణంలో నివసించినటువంటి విశ్వాసులే. కానీ క్రూరమైన హింసల వలన విశ్వాసుని అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. వారు ప్రాణరక్షార్థం అక్కడి నుంచి పారిపోయి ఎక్కడ ఉంటున్నారు? కొరింథు పట్టణములో ఉంటున్నారు. ఆ కొరింథు నగరములో నివసిస్తున్నటువంటి ఈ అక్విలా, ప్రిస్కిల్లా దంపతులను కలవటానికి పౌలు గారు అక్కడికి వెళ్ళి వారితో నివసించి అక్కడ నుండి ఆయన సువార్త పరిచయం చేస్తూ ఉన్నారు తదితర ప్రాంతాలకి, సంఘానికి వెళ్ళి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను ఇప్పుడు ఇంతమంది ఉదాహరణం ఈ పరిచర్యలు మీతో నేను పంచుకున్నాను. వీరందరూ కూడా ప్రియబిడ్డలారా పరోక్షంగా సువార్త బోధించిన వారు ఉన్నారు, ప్రత్యక్షంగా సువార్త పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. ఈ వాక్యాన్ని మీరు వింటూ ఉండగా బిడ్డలారా, దేవుని ఆత్మ అపోస్తులని పరిచర్యకి ఎలా నడిపించారో, ఆ అపోస్తుల ద్వారా కుటుంబాలని, వ్యక్తులను, యువకులను, వివాహ సంసార జీవితం జీవిస్తున్న వారిని, అలాగే కుటుంబ సభ్యులను, పిల్లలని, పెద్దలని, చిన్నవాళ్ళని ఎలా రకరకాల విధంగా సువార్త పరిచయలో వాడుకున్నారో అని మనం ధ్యానించాం. ఆశ్చర్యంగా ఉంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. వీళ్ళందరూ కూడా దేవుని సువార్తలో పరిచర్యలో ఆసక్తి కలిగి, ఇష్టం కలిగి, వారి సమయాన్ని, వారి తలాంతులను, డబ్బును ఏదైతే దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నారో వాటిని అపోస్తులకి తోడుగా నిలబడి, సహాయంగా నిలబడి
సంఘాలకి సేవ చేసినటువంటి పాత్రలే. ఈ వాక్యాన్ని నేను మీతో పంచుకుంటూ ఉండగా ప్రియములారా, నిన్ను అనుగ్రహించిన దేవుని ఆత్మను అడుగు. నేను ఎలాంటి సేవ చేయాలి, నేను ఎలాంటి పరిచయం చేయాలి, ఏ కార్యం నిర్వహించడానికి చేయటానికి దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు. కానీ ఒక విషయం మాత్రం గమనించిన బిడ్డలారా, వీరందరి మనసు డబ్బు మీద లేదు, వీరందరి మనసు అధికారం మీద లేదు, వీళ్ళందరి మనసు ప్రియబిడ్డలారా పాలిటిక్స్ మీద, రాజకీయం మీద లేదు. వీళ్ళిద్దరి మనస్సు బిడ్డలారా పేరు ప్రతిష్టల మీద లేదు. ఎందుకంటే అపోస్తులతో పాటు అక్కడ సేవ చేసినటువంటి సువార్త పరిచర్యలో దేవుడు వాడుకున్నటువంటి వీళ్ళు ఎవరిలో కూడా కుళ్ళు కానీ, కుతంత్రాలు కానీ, గొడవలు కానీ, పొలిటిక్స్ కానీ, ప్రియులరా చెడుతనము కానీ, చెడు అలవాటులు కానీ, ఇటువంటి ఏ రాజకీయం, పొలిటిక్స్ ఏది లేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, వారందరికీ కలిగిన ఒకే ఒక మనసు ఏంటంటే సువార్త పరిచర్య ఘనంగా జరగాలి. రకరకాల సంఘాలకి అపోస్తులు వెళ్ళాలి, వారికి అవసరాలు ఉన్నాయి, అవసరాలు మేము తీర్చాలి, వారికి మేము తోడుగా నిలబడాలి, దేవునికి మహిమ కలగాలి, విశ్వాసులు వాక్యం వినాలి, అన్యులు రక్షణ పొందాలి. ఇటువంటి ఆత్మ అనుగ్రహించబడినటువంటి మంచి మనస్సు కలిగిన వాళ్ళే ఇటువంటి సాధారణ ప్రజలు, విశ్వాసులు, లే పీపుల్. ఈ వాక్యం వింటూ ఉండగా బిడ్డ, నిన్ను కూడా దేవుడు అలాంటి ఒక సేవకుడుగా, సేవకురాలుగా, విశ్వాసిగా, ఒక పాత్రగా నిన్ను దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిషేకించాలని, ఆ అభిషేకము నుండి దేవుడు ఇచ్చిన పిలుపులో నీ ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను, నేను ప్రార్థిస్తున్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, మనము ఈ సువార్త పరిచర్య యొక్క 3వ భాగంలో ప్రవేశిస్తున్నాం. 3వ భాగంలో ఏముందంటే ప్రియబిడ్డలారా, కత్తోలిక శ్రీసభ పుణ్యత పౌలు కానీ, అలాగే పరిశుద్ధ పాపగారులు కానీ, విశ్వాసులకి సంఘములో ఎలాంటి పాత్ర ఉంది, వాళ్ళు ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలి, వారికి ఎలాంటి పిలుపు ఉంది అని వారు బోధించినటువంటి బోధ నేను మీతో తెలియచేస్తూ ఉన్నాను. మీ శ్రద్ధతో వినండి, ఎందుకంటే కత్తోలిక శ్రీసభ విశ్వాసుల తరపున నిలబడుతూ ఉంది. కత్తోలిక శ్రీసభ మీకోసం నిలబడుతూ ఉంది. కత్తోలిక శ్రీసభ నీకోసమే సేవ చేస్తూ ఉంది, పరిచర్య చేస్తూ ఉంది. ప్రియులారా, విశ్వాసులు లేకపోతే శ్రీసభ లేదు, సంఘం లేకపోతే గురువులకి పని లేదు, విశ్వాసులు లేకపోతే ప్రియులారా చర్చే లేదు. చర్చ్ అంటే, సంఘం అంటే ప్రియులారా బిల్డింగ్స్ కాదు, మందిరాలు కాదు, ఈ ఆర్సీసీ సిమెంట్తో కానీ ఇటుకతో కట్టినటువంటి ఈ గూడారాలు కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, సంఘం అంటే చర్చ్ అండి. చర్చ్ అంటే ఎవరంటే విశ్వాసుల సమూహమే సంఘం, విశ్వాసుల కూడిక సంఘం. ప్రియబిడ్డలారా, సిసిసి అనగా క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్, క్రైస్తవ శ్రీసభ సత్యోపదేశము 2వ వతికాన్ కౌన్సిల్ విడుదల చేసినటువంటి మత సిద్ధాంతమైన, లాటిన్ భాషలో లూమెన్ జెన్షియం అంటారు ప్రియబిడ్డలారా, ఇంగ్లీష్లో దాన్ని ద లైట్ ఆఫ్ ద నేషన్ అని చెప్పవచ్చు, తెలుగులో దాన్ని దేశాలకి వెలుగు అనేటువంటి ఒక మత సిద్ధాంతాన్ని, అనగా ఒక డాగ్మాటిక్ కాన్స్టిట్యూషన్ని విడుదల చేశారు. ఈ డాగ్మాటిక్ కాన్స్టిట్యూషన్ ప్రియబిడ్డలారా ఏం పలుకుతుందంటే, నేను ఇంగ్లీష్లో చదువుతాను, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. All the baptized and the confirmed Catholics are strictly obliged to spread and defend the faith by word and deed. Second Vatican Council అధికారికమైనటువంటి బోధ మీకు నాకు ఏం బోధిస్తుందండి ప్రియబిడ్డలారా? జ్ఞానస్నానం ద్వారాను, భద్రమన అభ్యంగం ద్వారాను,
ఆత్మ వలన ముద్రించబడిన ఒక విశ్వాసి. స్ట్రిక్ట్లీ అనగా ఖచ్చితంగా వారి విశ్వాసాన్ని కాపాడటానికి, ఆ విశ్వాసాన్ని వ్యాపింపచేయటానికి మాటల ద్వారా, క్రియల ద్వారా బాధ్యత కలిగిన వారే అని బోధిస్తూ ఉంది. అనగా సువార్త పరిచర్య పని కేవలం కొంతమంది ఫాదర్ల, గురువుల, బిషప్పుల పని కాదు అని అర్థం. జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్క బిడ్డ, భద్రనాభ్యాంగం స్వీకరించిన ప్రతి ఒక్క క్యాథలిక్ బిడ్డ మాటల ద్వారా, క్రియల ద్వారా నీ విశ్వాసాన్ని కాపాడటానికి, ఆ విశ్వాసాన్ని బోధించటానికి బాధ్యత కలిగిన వారే. అనగా మీరందరికీ కూడా ప్రియులరా ఈ బాధ్యత ఉంది అని కత్తోలిక శ్రీ సభ సెకండ్ వర్టికల్ కౌన్సిల్ డాక్యుమెంట్ ప్రియులరా లూమెన్ జెన్షియం మనకి బోధిస్తూ ఉంటుంది, అధికారం ఇస్తూ ఉంటుంది. ఓకే, నంబర్ 1. నంబర్ 2, కత్తోలిక శ్రీ సభలో ప్రియులరా అపర క్రిస్తే, సెకండ్ జీసస్, రెండవ యేసుక్రీస్తుని పేరు నామకరణం చేయబడినటువంటి ఒకే ఒక పునీతుడు ఉన్నాడు. ఆయనే పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసి. పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసి చెప్పిన మాట ఐ రీడ్ ఇన్ ఇంగ్లీష్, తర్వాత తెలుగులో చెప్తాం. There is no use of walking somewhere to preach unless our walking is also our preaching. పునీత ఫ్రాన్సిస్ అసీసిగా చెప్పిన మాట ఏంటంటే, సువార్త బోధించడానికి ఎక్కడెక్కడో దూరమైన ప్రాంతానికి వెళ్ళిపోయి ఏదో చెప్పి బోధించే అవసరం లేదు. అటువంటి ప్రయాణం నిరుపయోగమైనది ఎప్పుడైతే నీ ప్రయాణమే ఒక సువార్త కాకపోతే అని అర్థం. వావ్! సువార్త బోధన ఏమనుకుంటారు? ఏదో దూర ప్రాంతానికి వెళ్ళాలి, ఎక్కడెక్కడో పోయి నేను బోధించాలి అని అనుకుంటారు. కానీ పునీత ఫ్రాన్సిస్ అసీసి ఏం చెప్తున్నారంటే, ప్రియులారా నువ్వు ఎక్కడో పోయి చెప్పే అవసరము లేదు. అలా ఎక్కడో దూరంగా పోయి చెప్పే సువార్తలన్నీ శూన్యమైపోతూ ఉంటుంది ఎప్పుడైతే నీ ఆ నడక, నీ ఆ ప్రచారమే, ఆ జర్నీ, ఆ ప్రయాణమే ఒక సువార్తగా మారకపోతాయి. అనగా సువార్త మొట్టమొదటిగా మీ ఇంటిలో బోధించండి అని అర్థం. నీ మాటల్లో, క్రియలో ప్రియులారా నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులతో నీ జీవితం ద్వారా, నీ లైఫ్ ద్వారా సువార్త బోధించమని పునీత ఫ్రాన్సిస్ అసీసి చెప్తూ ఉన్నారు. మూడవదిగా ప్రియులారా కత్తోలిక శ్రీ సభకి పునాది అయినటువంటి పునీత పౌలు గారు ఆయన పలికిన మాట నాకు చాలా నచ్చింది. ఇంగ్లీష్లో ఏముందంటే, "Woe to me if I do not preach the gospel." నేను సువార్త బోధించకపోతే నాకు అనర్థము అని అంటున్నాడు. అనగా సువార్త బోధించకపోతే నాకు అనర్థం అంటే అది ఆత్మ వలన అభిషేకించబడిన ఒక వ్యక్తి యొక్క బాధ్యత అని అర్థం. అది వేరే ఎవరైనా బలవంతంగా చేపించేది కాదు. ఏదో కొన్ని లోక సంబంధమైనటువంటి ఆకర్షణలకి లొంగి దానికోసం చేసింది కాదు. నేను చేయకపోతే నాకు అనర్థం, దురితం, ఎందుకంటే అది నాపై వేయబడినటువంటి ఒక బాధ్యత అని పొడగా చెప్తూ ఉన్నాడు. ఇదే నిజంగా అభిషేకించబడిన ఒక వ్యక్తి యొక్క నిజమైనటువంటి సువార్త కోసం ఉన్న దాహం. ప్రియబడ్డారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియబడ్డారా, తర్వాత ఇప్పుడు మన పాపు గారు పోప్ ఫ్రాన్సిస్, ఇప్పుడు మన పాపు గారు అయినటువంటి ఫ్రాన్సిస్ పాపు గారు ప్రియబడ్డారా 2013వ సంవత్సరము ఆయన అధికారపూర్వమైనటువంటి ఒక లేఖ రాశాడు. దాని పేరు ప్రియబడ్డారా ఇవాంజలియం గౌతి అని ఉంది. ఇవాంజలి గౌతి అని ఇంగ్లీష్లో ఏం పేరు ఉందంటే ద జాయ్ ఆఫ్ ద గాస్పల్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ప్రియబడ్డారా తెలుగులో సువార్త యొక్క ఆనందం అని అర్థం. ఇది పాపుగారైన పోపు ఫ్రాన్సిస్ గారి చాలా పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి ఆధికారిక లేఖ, సువార్త యొక్క ఆనందం, ద జాయ్ ఆఫ్ ద గాస్పల్. ఇది చాలా బాగుంది. ఆ ఆధికారిక లేఖలు పట్లరా 102వ పారాగ్రాఫ్లో ఆయన పలికిన కొన్ని శ్రేష్టమైనటువంటి అంశాలు ఉన్నాయి. నేను అది ఇంగ్లీష్లో చదివి తెలుగులో మీకు అనువాదన చేస్తాను. చదువుతో వినండి.
Number one, lay people is a vast majority of the people of God. ప్రియులారా, దేవుని ప్రజలలో అధిక సంఖ్య సాధారణ మామూలు ప్రజలే. కానీ తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి అభిషిక్తులైన సేవకులే అధిక సంఖ్యలో ఉన్నటువంటి సాధారణ ప్రజల కోసం సేవ చేస్తూ ఉన్నారు అని పాప్ ఫ్రాన్సిస్ తెలియజేసినటువంటి మొదటి ఒక అంశం. రెండవది ప్రియబిడ్డలారా, రెస్పాన్సిబిలిటీ గ్రౌండెడ్ ఇన్ బ్యాప్టిజం అండ్ కన్ఫర్మేషన్ డస్ నాట్ అపియర్ ఇన్ ఆల్ ద ప్లేసెస్. అనగా జ్ఞానస్నానం ద్వారాను భద్రమనభ్యంగం ద్వారాను ఒక వ్యక్తి పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక బాధ్యత మన సంఘములో అన్ని బాధ్యతలో అన్ని పరిచర్యలలో కనపడటం లేదు అని అంటున్నాడు. నెంబర్ 3, ప్రియబిడ్డలారా, సమ్ కేసెస్ దే ఆర్ నాట్ గివెన్ పర్మిషన్ టు టేకప్ రెస్పాన్సిబిలిటీ. కొన్ని కేసెస్లో కొన్ని సంఘాలలో సాధారణ ప్రజలు విశ్వాసులు సువార్త పరిచర్య బాధ్యత చేయటానికి కావలసినటువంటి అనుభవం కానీ తరబేదు కానీ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి లేదు. అందువలన సువార్త పరిచర్యలో వారు భాగస్థులు కాలేకపోతూ ఉన్నారు, సువార్త పరిచర్య చేయలేకపోతూ ఉన్నారు. ఇంకొక అంశం, సమ్ కేసెస్ రూమ్ ఈస్ నాట్ మేడ్ డ్యూ టు ది ఎక్సెసివ్ క్లరికలిజం విచ్ కీప్ దెమ్ అవే. కొన్ని సంఘాలలో కొన్ని కేసెస్లో ఫాదర్ల గురువుల అధికమైనటువంటి అధికార ప్రయోగం వలన సాధారణ మామూలు ప్రజలకి విశ్వాసులకి సువార్త పరిచర్య చేయటానికి అవకాశము నిరాకరించబడుతుంది. చదువుతూ వినండి. పోపు ఫ్రాన్సిస్ చెప్పిన మాటలు చాలాసార్లు చాలా లోతుగా ఉంది బిడ్డలారా. కథోలికా శ్రీ సభలో జరుగుతున్నట్టు ఒక ప్రాబ్లం ఇక్కడ పాప గారు వేలెత్తి చూపిస్తూ ఉన్నాడు. కొన్ని సంఘాలలో, కొన్ని చర్చిలలో, కొన్ని డయాసిస్లలో అని అంటున్నాడు, గురువుల అధికమైనటువంటి అధికార ప్రయోగం వలన విశ్వాసులకి సాధారణ ప్రజలకి సువార్త పరిచర్య చేయటానికి అధికారము నిరాకరించబడుతుంది. ఇది ఆయన బోధించినటువంటి ఇంకొక శ్రేష్టమైన అంశం. మూడవది ప్రియబిడ్డలారా, some are involved but fail to penetrate into the social, economical and political sectors. It remains just within the church. కొన్ని చర్చెస్లో కొన్ని సంఘాలలో సాధారణ మామూలు ప్రజలు సువార్త పరిచర్య చేస్తూ ఉన్నారు, కానీ అది ఆ సంఘం వరకు మాత్రమే ఉండిపోతూ ఉంటుంది. కానీ అది బయట ఆర్థికమైనటువంటి, సామాజికమైనటువంటి, రాజకీయ సంబంధమైనటువంటి ఏరియాస్లో, ప్రాంతాలలో పని చేయటం లేదు. కేవలం మన స్వార్థ, మన పనులు, మన కార్యాలు మన సంఘములు మాత్రమే ఉండిపోతుంది. కానీ ఇప్పుడు పాప ఫ్రాన్సిస్ ఏమంటున్నారంటే, అది మనము నివసిస్తున్నటువంటి సమాజములో, ఆర్థిక పరిస్థితిలో, రాజకీయ పరిస్థితిలో అన్ని రకాలుగా ఈ సువార్త పరిచర్య ప్రభావితం చేయాలి ప్రియులరా అని పోపు ఫ్రాన్సిస్ తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులారా, నేను చెప్పినటువంటి ఈ ద జాయ్ ఆఫ్ ద గాస్పల్ అనగా స్వార్థ యొక్క ఆనందం అనేటువంటి ఈ ఆధికారిక లేఖ ద్వారా ఆయన తెలియజేస్తున్న ఒక శ్రేష్ఠ అంశం ఏంటంటే, ప్రతి సేవకుడు మాత్రం కాదు, గురువులు మాత్రం కాదు, బిషప్పులు మాత్రం కాదు, ప్రియులారా, జ్ఞానస్థానం పొంది భద్రాభ్యాంగం స్వీకరించినటువంటి సాధారణ ఏ విశ్వాసి అయినా మనము ఈ సువార్త పరిచర్య ఇవాంజలైజేషన్ చేయటానికి బాధ్యత కలిగిన వారే. అధిక సంఖ్యలో దేవుని సంఘం సాధారణ మామూలు ప్రజలే, మీరే. తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి కొంతమంది గురువులు మాత్రమే సేవ చేస్తూ ఉన్నారు. అనగా సంఘం అంటే ఈ గురువులు మాత్రం కాదండి, అభిషేకులు మాత్రం కాదండి, సంఘం అంటే మీరే. అధిక సంఖ్యలో ఉన్నటువంటి దేవుని ప్రజలు మీరే.
మీకు ఆ బాధ్యత ఉంది అని ఇక్కడ ఫ్రాన్సిస్ పాపు గారు నాకు తెలియజేస్తూ ఉన్నారు. బిడ్డలారా, నేను ముగించే ముందు నేను కొన్ని సజెషన్స్, నేను కొన్ని ప్రాక్టికల్ కొన్ని విషయాలు ఈ సువార్త పరిచర్య మీద లేదా పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి మామూలు సాధారణ ప్రజలైనటువంటి మీరు చెయ్యగలిగే కొన్ని ప్రాక్టికల్ అంశాలు కూడా చెప్పి నేను ముగిచేస్తూ ఉన్నాను. శ్రద్ధతో ఈ చివరి అంశాన్ని మీరు వినండి. ప్రియబిడ్లారా, నేను చెప్పవాలని అనుకుంటున్నటువంటి కొన్ని అంశాలు. నెంబర్ 1, ప్యారిష్లో సేవ చేస్తున్నటువంటి, డయాసిస్లో సేవ చేస్తున్నటువంటి గురువులు, అభిషిక్తులు సాధారణ ప్రజలకి, విశ్వాసులకి సువార్త పరిచర్య చేయటానికి అవకాశము కలిగించాలి. వారిని సువార్త పరిచర్యలో ఒక పాత్రగా కలపాలి, నడిపించాలి. ఇది మన కథోలిక శ్రీసభలో, మన సంఘములో కావాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. నెంబర్ 2, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, గురువులు, మఠగన్యులు, సేవకులు చేస్తున్నటువంటి పరిచర్యలో సాధారణ మామూలు ప్రజలకు కూడా పారిష్ కౌన్సిల్లో కానీ, డయాసిస్ కౌన్సిల్లో కానీ, రకరకాల పరిచర్య సంబంధమైనటువంటి గ్రూపులో, కమిటీలో, చర్చలలో, డిస్కషన్లో సాధారణ ప్రజల్ని కూడా కలిపి వారు కూడా దీనిలో ఒక భాగస్థులమని, వారు కూడా బాధ్యత కలిగిన వారిని స్వార్థ పరిచర్య కొంతమంది గురువుల, అభిషిక్తుల, మఠకన్యల పని మాత్రం కాదు అని ప్రియలారా ప్రతి సంఘములో విశ్వాసులు తెలుసుకోవాలి. దానిలో మీకు కూడా ఒక భాగం కావాలి, మీకు కూడా బాధ్యత కావాలి. దానికి ఎలక్షన్స్ కానీ, నామినేషన్ కానీ, ఎన్నిక చేసుకోవటం కానీ జరిగినప్పుడు బిడ్డలారా మీకు కూడా దానిలో భాగం ఉండాలి, రావాలి, కలగాలి. డెసిషన్ మేకింగ్ బాడీలో మీరు కూడా ఉండాలి. నెంబర్ 3, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, షార్టేజ్ ఆఫ్ రిలీజియస్ పర్సన్స్ ఉన్నాయి. అనగా యేసుక్రీస్తు పలికినట్లు పంట విస్తారముగా ఉంది, పనివారులు తక్కువ. ఒక ప్యారిష్లో 200, 300, 400, 500 ఫ్యామిలీస్ ఉంటే కొన్ని ప్యారిషెస్లో 1000 ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. ఆ 1000 ఫ్యామిలీస్ ఉండే 500 కుటుంబాలు ఉండే ప్రియబిడ్డలారా, ఒక ఫాదర్ కానీ, ఒక అసిస్టెంట్ ఫాదర్ ఇద్దరు కలిసి ఎలా ప్రియబిడ్డలారా ఇంతమందికి పరిచయం చేస్తారు, సేవ చేస్తారు? ఎలా ఇంతమందిని కలుస్తారు, అందరి ఇంటికి వెళ్తారు? ఇది సాధ్యం కాదు. అందువలన ప్రియబిడ్డలారా సాధారణ విశ్వాసులు, మామూలు ప్రజలు గురువులతో కలిసి ఇటువంటి సువార్త పరిచర్య, సంఘ సేవ చేయటానికి ప్రియులరా వారు ముందుకు రావాలి. అటువంటి మంచి మనస్సు, ఆత్మ వలన అభిషేకించబడినటువంటి ఆ సేవ మనస్తత్వం ప్రియులరా అటువంటి వారికి కలగాలి. 4వదిగా నా సజెషన్ అంటే ప్రియులరా మహిళలు, లేడీసు, ఆడవాళ్ళు బలంగా స్వార్థ పరిచర్యలో వాడబడాలి. వాడుకోవటానికి మీరు ముందుకు రావాలి. మీరు దానికి మంచి మనసు చూపిస్తూ స్వార్థ పరిచర్యలో మీకున్నటువంటి ఆ దాహాన్ని వ్యక్తం చేసి మీరు ముందుకు రావాలి, మీరు పరిచర్యలో ఉండాలి. 5వదిగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా రకరకాలమైనటువంటి స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, రకరకాల చారిటీ సర్వీసెస్ ఉన్నాయి. ప్రియులారా బేసిక్ క్రిస్టియన్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇటువంటి అన్ని రకాల గ్రూప్స్ యువతి యువకుల కోసం, మహిళల కోసము, పెద్దల కోసము, బాలికల కోసము ఇటువంటి సో మెనీ గ్రూప్స్ ప్రియులారా ప్రతి ప్యారిష్లో పనిచేస్తూ ఉన్నాయి. విశ్వాసిగా, ఒక సాధారణ ఒక ప్రజలుగా ప్రియులారా మీరు కూడా ఇటువంటి ఏమైనా ఒక గ్రూపులో మీ తలాంతుల్ని బట్టి, మీ సమయాన్ని బట్టి మీరు కూడా దానిలో భాగస్థులై మీరు కూడా సువార్త పరిచయం మీరు చేసుకోవాలి, చేసుకోవచ్చు. 6వదిగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా ఫాదర్ల కంటే, సిస్టర్ల కంటే, తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రభావం పిల్లల మీద, యువతి యువకుల మీద మీడియా చేస్తూ ఉంది. మీడియా అనగా సోషల్ మీడియా ప్రియులారా చాలా ప్రభావం చేస్తూ ఉంటుంది. యాక్చువల్ చెప్పాలంటే ఈ గురువులకి, మఠగన్యులకి ప్రియులారా ఈ మీడియాని ఎలా వాడుకోవాలో,
దాని యొక్క ఎఫిషియన్సీ, ఆ ఎక్స్పర్టిజం, ప్రొఫెషనల్ జ్ఞానం ఫాదర్లకి, సిస్టర్లకి, సేవకులకి లేకపోవచ్చు. అటువంటి పరిస్థితిలో పట్లరా ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి మీడియా పర్సన్స్ని వాడుకొని టీవీ ద్వారా, ప్రియులారా యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియాస్ ద్వారా స్వార్థ పరిచర్య బలంగా చేయటానికి తలాంతులు కలిగినటువంటి, తరబీదు పొందినటువంటి, క్వాలిఫికేషన్ ఉన్నటువంటి సాధారణ విశ్వాసుల్ని, మామూలు ప్రజలని సువార్త బోధించటానికి, స్వార్థ పరిచర్య కోసము ఘనంగా వాడుకోవాలి. గురువుల కంటే ప్రియులారా మామూలు సాధారణ ప్రజలకి ఎక్కువ జ్ఞానం ఉండవచ్చు మీడియాలో, ఇటువంటి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో. అందువలన అక్కడ కుళ్ళు కుతంత్రాలేమీ పనిచేసే అవసరం లేదు. ఎందుకంటే అన్ని విషయాలు నేను ఎక్స్పర్ట్ కాదు అని ఒక వినయం, వినమ్రత కావాలి సేవకులకి. అలా సోషల్ మీడియాని బలంగా సువార్త కోసం వాడుకోవాలంటే లే పీపుల్ కావాలి, సాధారణ ప్రజలు కావాలి, విశ్వాసులు కావాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరా. అప్పుడు వారు కూడా సువార్త పరిచర్యలో బలంగా వాడబడతారు. ఎంత గొప్ప కార్యం చూడండి. మరి ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి కాలములో పడలారా సంఘము లేదు, గుడి లేదు, చర్చ్ లేదు, ప్రజలు లేరు, ఎవరూ లేరు. ఇప్పుడు చూడండి, ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే యూట్యూబ్ ఛానల్ని ప్రియులారా దాదాపు మొదటిసారి కరోనా వచ్చి మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో, భారతదేశంలో లాక్డౌన్ ప్రకటన చేసినప్పుడే నేను ప్రారంభించాను. నాతో పాటు ప్రియులారా ఎంతో మంది లే పీపుల్ పనిచేస్తూ ఉన్నారు. కెమెరామెన్గా ఉన్నారు, ఎడిటర్స్గా ఉన్నారు, పాటలు పాడేవాళ్ళుగా ఉన్నారు, వాక్యం బోధించే వాళ్ళుగా ఉన్నారు. రకరకాల విధంగా వారిని ప్రియులారా మనము బలంగా స్వార్థ పరిచర్యలో వాడుకోవచ్చు. ఈ ఛానలే దానికి ఒక ఉదాహరణం. దేవుడు మీ ద్వారా అనేక కార్యాలు చేస్తారు. ఇంకా 7వదిగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్మ అభిషేక వరములు కేవలం గురువులకి, మఠగన్నీలకి మాత్రము దేవుడు రిజర్వేషన్ చేసి పెట్టలేదు. ఎందుకంటే అపోస్తలుల 2వ అధ్యాయం 17-18 చదివితే అక్కడ వాక్యం పలుకుతూ ఉంది, అనేక మందికి అందరిపై దేవుడు తన ఆత్మను కృంభరిస్తున్నాడు వాక్యం పలుకుతుంది. విందామా? అపోస్తలుల 2వ అధ్యాయము 17వ వచనం. అంత్యదినముల యందు ఇట్లు జరుగునని దేవుడు చెప్పుచున్నాడు, మానవులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు. చాలు ప్రియులారా, ప్రభు ఏమంటున్నాడు? కేవలము కొంతమంది ఫాదర్లకి, సిస్టర్లకి మాత్రం కాదు ఈ ఆత్మాభిషేకం. మానవులందరిపై నేను నా ఆత్మను కృంభరించెదను అనగా జ్ఞానస్థానం పొంది భద్రమనభ్యాంగం స్వీకరించిన ఏ బిడ్డ అయినా, ఏ విశ్వాసి అయినా ఈ పరిశుద్ధాత్మ అనేక వరములు, ఫలము కలిగి ఉన్నవారే. అందువలన గురువులు, పారిష్ ప్రీస్టులు, సేవకులు బిడ్డలారా సాధారణ ప్రజలలో, విశ్వాసులు పనిచేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ వరాలను గురించి, పరిశుద్ధాత్మ ఫలమును గురించి వారు తెలుసుకొనగలిగే వాళ్ళుగా ఉండాలి. అనగా ఒక పారిష్లో, కుటుంబాలలో, వ్యక్తులలో ఆత్మాభిషేకం పొందిన వారు ఉన్నారా? ఆత్మ వరాలు కలిగిన వారు ఉన్నారా? ఆత్మ ఫలము కలిగిన వారు ఉన్నారా? అలాంటి వాళ్ళని కనిపెట్టుకోవాలి, అలాంటి వాళ్ళని ప్రోగు చేయాలి. అలాంటి పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వారిని గురువులు, సేవకులు కనిపెట్టుకుని వారిని ఎంపిక చేసుకుని వారిని పరిశుద్ధాత్మ వరాలతో కూడిన సేవ చేయటానికి ప్రోత్సహించాలి, నడిపించాలి. ప్రియులారా, రియల్ అనాయింటింగ్ ఎవరిలో ఉందో, డూప్లికేట్ ఎవరిలో ఉందో అని కనిపెట్టుకోవాలి ఫాదర్లు, గురువులు. అధికారం చలాయించి ప్రియులారా రకరకాల కొళ్ళుకు తంత్రాలతో వారిని తొక్కివేయటం కానీ హింసపరచటం కాదు. నిజమైన పరిశుద్ధాత్మ అభిషేకం ఎవరిలో పనిచేస్తుందో, ఎవరిని దేవుడు నిజంగా ఒక పాత్రగా వాడుకోవాలి సంఘాభివృద్ధి కోసము, స్వార్థ పరిచర్య కోసము అని ఒక ఫాదర్ తెలుసుకోవాలి. ఆ తెలుసుకొని నిజమైన అభిషేకం కలిగిన వారిని, నిజమైన పరిశుద్ధాత్మ వరాలు కలిగిన వారిని కనిపెట్టుకుని ప్రోత్సహించి వారిని స్వార్థ పరిచర్య కోసం ఘనంగా వాడుకోవాలి. డూప్లికేట్ అనాయింటింగ్తో కూడా మనుషులు వస్తారు ప్రియులారా, అది కాదు నిజమైనటువంటి సేవ. అందువలన ప్రియులారా,
మీరు జ్ఞానస్నానం పొంది ఉన్నారు, మీరు భద్రన అభ్యాంగం పొంది ఉన్నారు, మీరు సంఘములో ఉన్నారు, రకరకాల ఆభ్యాంగాలలో మీరు పాల్గొంటున్నారు. ప్రియబిడ్డలారా, ప్రార్థన చేసుకొని అందరాత్మని అడుగు. దేవుని పరిశుద్ధాత్మ మీకు పరిశుద్ధాత్మ వరాలు ఇచ్చి ఉన్నాడా? పరిశుద్ధాత్మ ఫలం మీద పనిచేస్తూ ఉందా? సంఘాభివృద్ధి కోసము, ఇతరుల క్షేమం కొరకై నీకున్న తలాంతులను, సమయాన్ని, డబ్బును, మీకున్నటువంటి ప్రార్థన మనస్తత్వాన్ని దేవుని మహిమ కోసం వాడుకోవటానికి ఒక ఆంతరిక దాహం నీలో ఉందా? పిలుపు నీలో ఉందా? ఉంటే ప్రియబిడ్డలారా, అది దాచిపెట్టవద్దు. దీపం వెలిగించి ప్రియబిడ్డలారా, అది మంచం కింద ఉంచటానికి కాదు. దీపం వెలిగిస్తే ఇంట్లో అందరికీ వెలుగు ఇచ్చేలాగున అది దీపస్తంభం మీద పెట్టాలి. బిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేకించు పరిచర్య వరాలు, పరిశుద్ధాత్మ అభిషేకించు పరిచర్య ఫలం మీలో ఉంటే దాచిపెట్టవద్దు, దాచి ఉంచవద్దు. ప్రియబిడ్డలారా, మీకు కత్తోలిక శ్రీసభలో అవకాశం ఉంది. ఒక దగ్గర లేకపోతే ఇంకొక దగ్గర మీకు అవకాశం దేవుడు కలిగిస్తాడు. ఎందుకంటే పరిచర్య వరమిచ్చేది గురువులు కాదు, పరిచర్య వరమిచ్చేది మనుషులు కాదు, పరిచర్య వరమిచ్చేది దేవుని ఆత్మ. మీరు ప్రార్థన చేయండి, దేవుడు మీకోసం మార్గాలు తెరుస్తాడు. దేవుడు నీకోసం మనిషిని ఏర్పాటు చేస్తారు. దేవుడు నీకోసం పరిచర్యను ఏర్పాటు చేస్తాడు. దేవుడు నీకోసము ప్రియులారా తన దూతను పంపించి నడిపిస్తారు. అందువలన నిరాశపడవద్దు. మీరు కేవలం ప్రార్థన చేయండి. పిలిచిన వాడు దేవుడైతే నిన్ను దేవుడు నిలబెట్టేస్తాడు. ఆమేన్. అభిషేకించువాడు ఆత్మ అయితే నిన్ను తప్పకుండా లేవనెత్తుతాడు. ఆమేన్. పిలిచిన వాడికి నిన్ను గురించి ఒక ప్రణాళిక ఉంటే ఆ ప్రణాళిక ఎవరు ఆపలేడు. నీలో మండుతున్న ఆత్మాగ్ని నిజమైన పరిశుద్ధాత్మగ్ని అయితే బిడ్డలారా, ఆ మంట ఎవరు కూడా చల్లార్చలేరు. అది తప్పకుండా నీ సహకారముతో అది మండుతూ ఒక పెద్ద పరిచర్యగా, ఒక పెద్ద బాధ్యతగా, పెద్ద సువార్త పనిగా దేవుడు మారుస్తాడు. నీవు కేవలం ఒక పని ముట్టిగా, ఒక పాత్రగా ఆయనతో సహకరిస్తే మాత్రం చాలు. నీ ద్వారా దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. ప్రియబిడ్డలారా, ఈ ఫాదర్ బెన్నీ ఎస్విని యూట్యూబ్ ఛానల్లో మధ్యస్థ ప్రార్థన చేయటానికి, జపమాల ప్రార్థన చేయటానికి, అనేక మంది కోసం, మరి అక్కర్ల కోసం ప్రార్థన చేయటానికి 24 గంటల 24/7 మధ్యస్థ ప్రార్థన గ్రూపులు చేరటానికి, వాక్యాన్ని బోధించటానికి, ప్రియబిడ్డలారా పాటలు పాడటానికి, రకరకాల విధంగా లే పీపుల్ని, సాధారణ ప్రజలని దేవుని పరిచయం నడిపించటానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు గమనించండి, కొత్తగా ఏలూరు మేత్రాసనములో, ఆంధ్ర రాష్ట్రములో ఒక తెలుగు ధ్యాన వడక మందిరాన్ని మేము ప్రారంభించబోతూ ఉన్నాం. బిడ్డలారా, దేవుని ఆత్మ పిలుపు ఉంటే, దేవుని ఆత్మ నడిపింపు ఉంటే, మీకు ఆ అభిషేకం ఉంటే ప్రియబిడ్డలారా మమ్మల్ని సంప్రదించండి. మేము అవకాశం ఇస్తాం. సేవ చేయటానికి, పరిచయం చేయటానికి, ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుని సువార్తను అందించటానికి, ఆత్మల రక్షణ కార్యము చేయటానికి రండి, ఆహ్వానిస్తున్నాం. నాకు అవకాశం లేదని, నాకు ఛాన్స్ లేదని ఎక్కడ మీరు కృంగిపోయే అవసరము లేదు. ప్రార్థన చేయండి, ఆత్మాభిషేకం పొందండి. తప్పకుండా దేవుడు నిన్ను వాడుకుంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనం బిడ్డలారా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సాయంకాలం 6 గంటలకి మీకు పరిశుద్ధాత్మ అభిషేక దివ్య బలిపూజ ఉంటుంది. బలిపూజ అయిన వెంటనే అభిషేక ఆరాధన కూడా ఉంటుంది. ఈ శుక్రవారం సాయంకాలం అభిషేక ఆరాధనతో పాటు పరిశుద్ధాత్మ పరిచర్య అని ఈ మే నెల తెలుగు ధ్యాన వడకము సమాప్తమవుతుంది. దేవుడు మళ్ళీ గొప్పగా దీవించునగాక. ఒక నిమిషం ప్రార్థిస్తాం. పరిశుద్ధాత్మ దేవ, మీకు స్తుతి, స్తోత్రం, మహిమ, ఆరాధన కలుగునగాక. సువార్త పరిచర్య కోసం ఈ వాక్యాన్ని ఆలకించిన బిడ్డలని ఎంపిక చేసుకుని పరిశుద్ధాత్మ వరాలతో, ఫలముతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాము. అధిక సంఖ్యలో ఉన్న దేవుని బిడ్డలని వాక్యం బోధించటానికి, సువార్త నడిపించటానికి ఒక పని ఆయుధముగా, పని ముట్టిగా వీరిని ఎంపిక చేసుకోమని ప్రార్థిస్తున్నాం. దాహం కలిగిన వారి ఆకలి దప్పికల దాహము వాక్యం ద్వారా తీర్చబడునుగాక. అభిషేకం పొందిన వారు దేవుని చేతుల బలంగా వాడబడునుగాక. ఈ బిడ్డల ద్వారా
దేవుని స్వార్థ ప్రత్యక్షంగా పరోక్షంగా 30, 60, 100 సంఘములో జరుగునుగాక. ఆమేన్. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.